ఈ జగత్తునంతటినీ ఈశ్వరుడిగా చూడడం నేర్చుకో. ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? అది ఎలా సాధ్యం అంటే విశ్వరూపోపాసనము అని మనకి ఉపాసన కాండలో ఒక బలమైనటువంటి ఉపాసన ఉంది. దాన్ని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తూ భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. నిజానికి ఈ విశ్వమునందు ఏది కనపడుతోందో అది ఈశ్వరుడు తప్ప వేరొకటి కాదు. అలా చూడడం ముందు ప్రారంభం చేయి. కాంచీపురంలో పృథివీలింగం ఉంది, జంబుకేశ్వరంలో జలలింగం ఉంది, అరుణాచలంలో అగ్నిలింగం ఉంది, చిదంబరంలో ఆకాశలింగం ఉంది, శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది, కోణార్కలో సూర్యలింగం ఉంది, సీతాకుండంలో చంద్రలింగం ఉంది, ఖట్మండులో యజమానలింగం ఉంది. ఈ 8 కానిది ఏదైనా ఉంటే నాకు చెప్పు 9వది. ఇంకేముంది? ఈ పృథివీ మట్టి భూమి అని నీవేమంటున్నావో అదంతా నిజానికి ఈశ్వరుడే. ఈశ్వరుడు కాకపోతే నిద్ర లేవగానే కాలు పెట్టడానికి నమస్కారం ఎందుకు చేస్తున్నావు? సముద్ర వసనీదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అంటలా. ఈ పృథివికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అనంతము, విశ్వంభర, విశ్వమునంతటినీ భరిస్తోంది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు రామాయణంలో.